హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మధ్యప్రాచ్యం అదేవిధంగా పశ్చిమ ఆసియా దేశాల్లోని తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుంది. అదేవిధంగా ఇరాన్ కూడా ప్రతిస్పందనగా తన చుట్టుపక్కల ఉన్న సాటి ఇస్లామిక్ దేశాల మీద దాడులు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు. అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ ఎందుకు దుబాయ్ మీద, సౌదీ అరేబియా మీద, ఖతార్ మీద, కువైట్ మీద, ఒమన్ మీద, జోర్డాన్ మీద ఇటువంటి సాటి ఇస్లామిక్ దేశాల మీద ఎందుకు దాడులు చేస్తుంది? దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొంతవరకు విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, ఈ ఇరాన్కు అమెరికా చాలా దూరంలో ఉన్న దేశం. అమెరికా ఇరాన్ మీద దాడి చేసినప్పుడు అమెరికా నుంచి వాళ్ళేమి ఇక్కడ ఇరాన్ మీద దాడి చేయలేదు. వాళ్ళు దాడులు చేసింది ఈ యుఏఈ, కువైట్, ఖతారు, సౌదీ అరేబియా, జోర్డాను ఇటువంటి దేశాల్లోని అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ సైనిక స్థావరాల నుంచే అమెరికా ఇరాన్ మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా తమ దేశం నుంచి ఇరాన్ మీద దాడి చేశారు. ఇక్కడ ఈ ఇరాన్లోనే IRGS అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అనేది ఈ సంస్థ పేరు. ఇది పూర్తిగా ఇరాన్ సుప్రీం కమాండర్ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ. దీనిలో దాదాపు 2.5 లక్షల మంది వరకు సైన్యం ఉన్నారు. వీళ్ళు పూర్తిగా ఇరాన్ భద్రత, అదేవిధంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ భద్రత చూసేటటువంటి ఒక సైన్యం. ఇది పూర్తి స్థాయిలోనే పశ్చిమ దేశాలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇక్కడ ఈ 2.5 లక్షల మంది కూడా అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేయడానికి కూడా సిద్ధపడి ఉంటారు. వీళ్ళు అంతగా కరుడు కట్టిన ఖమేనీ సలహాదారులు కాదు, ఆయన మద్దతుదారులు. ప్రస్తుతం ఖమేనీ మరణించడంతో వీళ్ళంతా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవడానికి అన్ని దారుల్ని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇక్కడ ఈ యుఏఈ మీద, సౌదీ అరేబియా మీద, ఖతార్ మీద, కువైట్ మీద వీటన్నిటి మీద దాడులు చేస్తే అక్కడ ఉన్న సైనిక స్థావరాలు, అమెరికాకి సంబంధించిన స్థావరాల మీద కూడా దాడులు చేస్తే అమెరికా తిరిగి ఇమీడియట్గా ప్రతిస్పందించడానికి కొంతవరకు కష్టతరం అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ దేశాలన్నీ కూడా వాళ్ళకి ఇరాన్కి మధ్య ఏ విధమైన శత్రుత్వం లేదు. ఇక్కడ ఇరాన్ దేనికోసం చేస్తుందంటే కేవలం ఆ దేశాలు అమెరికాకు సంబంధించిన ఆయుధాలని, సైన్యాన్ని ఆ దేశాల్లో పెట్టుకొని ఆ దేశాల నుంచి ఇరాన్ మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఇరాన్ ఖచ్చితంగా ఆ దేశాల మీద దాడి చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ చేసే ఆలోచన ఏంటంటే ఈ దేశాలన్నీ కూడా నష్టపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి అమెరికాని ఒత్తిడికి గురి చేసి ఈ యుద్ధాన్ని వీలైన తొందరలో ఆపివేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయడం జరిగింది. ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే ప్రపంచం మొత్తం ఆయిల్ మార్కెట్కి సంబంధించిన బిజినెస్లో 20% బిజినెస్ ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇక్కడ ఈ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ దేశాలకి వెళ్ళవలసిన ఈ చమురు ఎగుమతులు అనేవి చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ దేశాల్లోనే చాలా వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ అమెరికాని ఒత్తిడికి గురి చేసి ఈ యుద్ధాన్ని ఆపివేసే దిశగా వాళ్ళు అమెరికాని ఒత్తిడి చేస్తారని ప్రస్తుతం ఇరాన్ ఆలోచన. కాబట్టి భవిష్యత్తులో ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది మనకి అతి త్వరలో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.